ఇప్పటిదాకా ఈ బీసీ వర్గాలలోంచి, నిమ్న వర్గాల నుంచి ఉన్నటువంటి టాలెంట్‌నంతా పార్టీలుగా వాడుకున్నారు. ఆ పార్టీలకు అధిపతులు వాళ్ళై కూర్చున్నారు. నువ్వు అంతెందుకు మావోయిస్టు పార్టీకి గూడా ఆయనే నాయకుడు మళ్ళా. మావోయిస్టు పార్టీకి గూడా ఆయనే నాయకుడు. అది బీసీలకు గూడా ఇయ్యరు నాయకత్వం అది మావోయిస్టు పార్టీ చచ్చిపోయేది గూడా. ఆ దానికాడ వాళ్ళే. నీకు ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలనేటువంటి వ్యవస్థ కూడా మళ్ళా వాళ్ళే. అంటే అన్ని చోట్లలో ఎక్కడైతే పొలిటికల్ అవకాశాలు, ఎక్కడైతే డామినేషన్ అవకాశాలు ఉంటాయో వాటిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇవాళ మా ప్రజలకు ఈ ఓట్లు మాయి కదా అనేటువంటి సోయి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళలో ఆందోళన. అమ్మ మేము ఇన్ని రోజులు చేసుకున్నటువంటి ఈ పనంతా పోయేటట్టుంది, ఇది బీసీ ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోతట్టుంది అనేటువంటి ఒక భయాందోళనలో ఆ భయాందోళన పుట్టించి ఆ భయాందోళన ద్వారా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే తీన్మార్ మల్లన్న కాదు వాళ్ళ టార్గెట్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సృష్టిస్తున్న బీసీ ఉద్యమం వాళ్ళ టార్గెట్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద ఇవన్నీ అనాలే ఇట్లా నిజంగా చెప్తా ఉన్నా కదా. నేను పల్లవి న్యూస్ లో ఛాలెంజ్ చేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న మీ గురించి మాట్లాడిన తప్పు మాట ఏందో తీసుకురారు చూద్దాం. ఎవరిని సవాల్ చేస్తున్నారు? ఎవరైతే అంటా ఉన్నారో వాళ్ళకి దమ్ముంటే చూపెట్టమని. విషయం ఏంటంటే మొన్న కదా అది ఇదని మాట్లాడినారు. చెప్తాను దానికి కారణం చెప్తాను. లైవ్ నడుస్తూ ఉంటే నేను బీసీలకు సంబంధించి అన్యాయం చేసినామని చెప్తా ఉంటే అతని పేరు ఏదో ఉంది. అతను ఏం చేసినాడంటే ఒక కామెంట్ పెట్టినాడు. నేను బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక కామెంట్ పెట్టి ఆ కామెంట్లో ఆయన ఏమంటాడంటే అది మీరు చూడాల్సినటువంటి కామెంటు. మీరైతే ఈ లైవ్ నడుస్తూ ఉంటే ఆయన ఈ కామెంట్ పెట్టినాడు. పెడితే ఆ స్టేజ్ మీద ఇగో ఇట్లా పెట్టినారు అని చెప్పినారు. అంటే బీసీలందరూ కూడా ఎప్పుడు మా ఉచ్చదాగాలని ఆయన కామెంట్ పెడితే మేము ఆత్మగౌరవం చీము నెత్తురుతో బతుకుతున్నటువంటి బీసీలను ఈ కామెంట్ పెట్టొచ్చునా అండి బీసీల గురించి? మీరు ఆయనకు ఒక్కడికి అన్నట్లుగా అక్కడ క్లియర్ చేసిన పరిస్థితి అయితే అనిపించలేదు. అయితే విషయం ఏంటంటే నేను పోని వాళ్ళ పేరన్నా తీసుకున్నానా, ఎవడు దాగి బతుకుతున్నాడు ఈ దేశంలో, మాది కదా, మా దావుకుంటూ మీరు మమ్మల్ని అంటారా అనేటువంటి రిప్లై కూడా ఇవ్వద్దా? పేరు తీసుకోకపోవడం వల్లే మీరు ఈ మాటకి ఇన్నిసార్లు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. నేను ఆన్సర్ చేయనండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి యశోద గారు, నేను పిచ్చోడిని కాదు. నేను నా పదాన్ని వాళ్ళ నోటి ద్వారా ప్రపంచం అంతా పాకించిన నా ఐడియా. నేను వాళ్ళ ద్వారా పని చేయించుకున్నా ఓ వారం రోజులు. అది నేనేం చేయాలనేది, వాళ్ళు ఏం పని చేయాలనేది కూడా నేనే డిసైడ్ చేశాను. నేనేమంటున్నా దానికి కాదు ఇక్కడ వ్యవహారం. తీన్మార్ మల్లన్న సృష్టిస్తున్న ఉద్యమాన్ని డ్యామేజ్ చేయడానికి ఈ పదాన్ని తీసుకొని వచ్చారు వాళ్ళు, అంతే తప్ప కానీ వాళ్ళకి తీన్మార్ మల్లన్న అనడా అంటే ఏమీ ఉండదు. మళ్ళా ఏమీ ఉండదు. కానీ దీన్ని అని చూపించాలి, దీన్ని అని ఏదో ప్రాపగండ చేయాలనేటువంటి. లక్కీగా ఏం జరిగిందంటే వాళ్ళు అట్లా చేయడుతో బీసీలు యూనిటీ అయ్యారు కదా. అంటే మేము వేసినటువంటి ట్రాప్ లోకి వచ్చారు 100% కొంతమంది. సో ట్రాప్ వేసిండ్రు, మేము 100% వేస్తాం కదా. అంటే మా వాళ్ళని యూనిటీ చేయడం కోసం మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్ వాడతాం. కాబట్టి నేనేమంటున్నా, నేను ఎవరిని అట్లా అనలేదు అనే ఉద్దేశం మాది కాదు. ఎందుకంటే మా పంచాయతీ ఆ పేదవాళ్ళతో కాదు, మా పంచాయతీ పాలకులతో. మా పంచాయతీ తరతరాలుగా మా బతుకులతోని జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వ్యవస్థలతో మా పంచాయతీ.